బాగుందన్న. ఏం నచ్చింది? నచ్చింది, బీజిఎం బాగా నచ్చింది. ఇంకా ఇక కెమెరా యాంగిల్స్ అయితే బాగున్నాయి. ఇక 1తో పోలిస్తే 2లో సస్పెన్స్ కూడా బాగుంది. బాగుంది బ్రో. సూపర్ అన్న. సూపర్ బాగుంది. మూవీ అయితే బాగుంది. నాకు బాగానే అనిపించింది అన్న, నాట్ బ్యాడ్. అంటే నేను ఫస్ట్ చూడలే, అందుకని నాకు కొద్దిగా అర్థం కాలేదు. ఫస్ట్ కూడా చూస్తే కొంచెం బాగా అర్థమయ్యేదేమో. 100% చాలా బాగుంది. కొన్ని సీన్స్ చాలా అంటే భయపడేలాగా ఉన్నాయి. 100%. కాకపోతే మనకి అర్థం కాలే, ఇంకోసారి చూడాలేమో. మరి ఫస్ట్ నుంచి చూస్తే అర్థమయ్యేదేమో. ఫస్ట్ పార్ట్ చూడలే. అవునవును, డైరెక్షన్ కానీ 100% కొత్తగా అనిపించింది నాకు. హర్రర్ మూవీ చాలా చూశాను కానీ కొంచెం ఇది డిఫరెన్స్ గానే ఉంది, బాగుంది అన్న. ఇప్పుడే చూశాను డిమౌంట్ కాలనీ పార్ట్ 2 అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అసలు ఎంత భయపడ్డాము, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, అంత బాగుంది అనమాట. సినిమాలో స్టోరీ అలా ఉంది. హర్రర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్, థ్రిల్లింగ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ది బెస్ట్ మూవీ అనమాట. ఇప్పటికే 9.5 రేటింగ్తో వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది తెలుగు సినిమా కాకపోయినా కానీ అంత బాగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా థియేటర్ ఫుల్ అయిపోయింది అనమాట. అంత బాగుంది. డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా తీసుకెళ్లారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్, ఆ హర్రర్ మూమెంట్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారు. అమ్మో, ఆ లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత బాగుంది. సో పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా లాస్ట్ లో లీడ్ ఇచ్చారు. ఆ డిమౌంట్ కాలనీ ఎక్కడ సృష్టించింది, ఎక్కడ దానికి ఉన్న కథ ఏంటి అనేది పార్ట్ 3లో చూపించబోతున్నారు. సో హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా విజువల్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి, అవి చాలా బాగున్నాయి అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సో ఒక్కలుగా అయితే రావద్దు, 2-3 బ్యాచ్గా వచ్చి చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, బెస్ట్ సినిమా ఈ వీక్లో రిలీజ్ అయిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, మాటలు చెప్పలేను. థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. డిమౌంట్ కాలనీ పార్ట్ 2 వచ్చింది, పార్ట్ 3 కూడా చూస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. డిమౌంట్ కాలనీ మూవీకి అయితే వచ్చాను బ్రో. అయితే మూవీ అయితే చాలా అంటే చాలా నాకైతే టెన్షన్ పుట్టింది. ఫస్ట్ నేను భయపడింది లారెన్స్ గారిది గంగా మూవీలో. గంగా మూవీ చూస్తూ ఫస్ట్ భయపడ్డాను. తర్వాత ఆ రోజు నుంచి తర్వాత మళ్ళీ ద బెస్ట్ మూవీ ఈ 2024లో. అసలు నాకైతే షివరింగ్ వచ్చేస్తుంది బ్రో, ఏం జరిగిద్ది అని. పార్ట్ 1 అయితే నేను చూడలేదు బ్రో. పార్ట్ 2 అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానీ చూసే కొద్దిగా ఏంటో ఒక ఆర్ట్ స్ట్రోక్ ఉన్నవాడైతే ఈ మూవీ చూసి చచ్చిపోతాడు నాకు తెలిసి. అలాగా అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదిగాక బ్రో చూసే లాస్ట్ మూవీలో ఏం జరుగుతుందంటే అది జరుగుతుండే కొద్దిగా ఏంటి ఇంకా సస్పెన్స్లో ఉంది. ఇంకేం జరిగిద్ది అంటూ అది సస్పెన్స్గా నడుస్తుంది. నాకైతే చాలా అంటే షివరింగ్ వచ్చేసింది బ్రో. సినిమా అయితే సూపర్ అంటే సూపర్గా 5.5 రేటింగ్ అయితే బ్రో. ఎక్సలెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా అయితే. అన్న ఇప్పుడైతే డిమౌంట్ కాలనీ అయితే పార్ట్ 2 అయితే నేను చూడడం అయితే జరిగింది. సో సినిమా వచ్చేసి నేను ఇప్పుడు వరకు చాలా వరకు హారర్ మూవీస్ చూశాను, కానీ ఇంత అఫోర్డబుల్గా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉన్న సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు అనమాట. థియేటర్లో కూర్చున్నంతసేపు కూడా సో ఒక్కడనే వచ్చాను, చాలా భయంగా అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా వస్తే ఖచ్చితంగా అయితే ఎవరైనా తోడుగా తెచ్చుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చినా పర్వాలేదు, ఫ్రెండ్స్తో వచ్చినా పర్వాలేదు, అందరూ కూడా వచ్చి చూడవలసినటువంటి సినిమా ఇది. తమిళ్ సినిమా అయితే తెలుగులోకి అయితే డబ్బింగ్ చేయడం జరిగింది. పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే చాలా ఈజీగా క్లారిటీగా అర్థమవుద్ది. డైరెక్ట్ పార్ట్ 2 చూసే వాళ్ళకైతే సో మనకి విజువల్స్ కానీ బీజిఎమ్స్ కానీ సో వండర్ఫుల్, చాలా అంటే చాలా మనకి వర్తబుల్ అనమాట సినిమా. మనం పెట్టిన డబ్బులకి, మనం పెట్టిన పైసకి ప్రతి ఒక్కటి కూడా వర్త్ అనిపిస్తుంది అనమాట ఈ సినిమా. సో డైరెక్టర్ గారు అయితే ఇంత ఇప్పుడు వచ్చే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, థ్రిల్లింగ్ మూవీస్ కానీ ఇంకా హర్రర్ మూవీస్ కానీ, ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఉండదు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏం జరిగిద్ది తర్వాత మళ్ళీ పార్ట్ 3లో ఏం జరగబోతుంది, అసలు ఈ డిమౌంట్ అనే కాలనీ ఎక్కడి నుంచో వచ్చింది, అసలు ఎలా నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారు ఏంటనేది దాన్ని ఆపడానికి హీరో చేసే ప్రయత్నమే. సో ఒకే ప్రాణం ఇద్దరు ట్విన్స్ లో ఉండడం అనేది సో ఆ ప్రాణాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం అనమాట. సో అందరూ వచ్చి చూస్తే ఖచ్చితంగా క్లారిటీగా క్లియర్గా అర్థమవుద్ది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేయాలి. 200 crores పక్కా కలెక్షన్స్ అయితే చేస్తుంది ఇది తెలుగులో ఖచ్చితంగా. ఓకే, ఈ
ఈ సినిమాకి నేను 5కి 4.5 అయితే రేటింగ్ అయితే ఇస్తున్నా. నేనైతే డిమౌంట్ మూవీకి అయితే వచ్చాను. 1తో పోల్చుకుంటే 2 చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ వచ్చేసి అజయ్ గారు చాలా బాగా నీట్ చేశారు. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నాకు తెలిసి అర్థం కాదు, నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు. కానీ నాకు తెలిసి సెకండ్ టైం థర్డ్ టైం చూస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఒక రేంజ్ లో అయితే ఉంది స్క్రీన్ ప్లే, చాలా బాగుంది. కానీ బీజిఎంస్ అయితే హైలైట్, గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి, ప్రతి ఒక్క పర్సన్కి వస్తుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవరకు కూడా ప్రతి ఒక్కరికి అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఈ మూవీలో చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటుంటే క్రైమ్ తక్కువ ఉన్నాయి మూవీస్, కానీ ఈ మూవీలో క్రైమ్ చూసుకుంటే ఒక రేంజ్ లో చూపించారు. మనం చాలా మూవీ చూసుకుంటే దాంతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా బెటర్ గా ఉంది, హైలైట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి అయితేనే. ఇప్పుడు వచ్చి నాకు తెలిసి రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన మూవీస్ లో పోల్చుకుంటే ఈ మూవీ అయితే చాలా బెటర్. హాల్లో కూడా చాలా ఫుల్ గా జనం అయితే ఉన్నారు, మంచిగా ఉంది మూవీ అయితే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చూడాల్సిన మూవీ ఇది.